గారిని వేదిక రావాల్సిన అందరూ సపోర్ట్లు కొట్టాలి. ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఒక సంఘం నిర్మాణం చేసినటువంటి ప్రముఖులు మరియు రాష్ట్ర అన్నాలు తినలేదా మీరు? అన్నాలు రెడీగా ఉన్నాయి అన్నం కోసం కాదు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏతుందో ఆ జీవాన్ని అమలు చేయకుండా మనకి రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల్ని అందించకుండా మనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా జీవం నెట్టేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క ఏదైతే అత్యంత బడుగు బలహీన వర్గాలకు గుర్తించినటువంటి జీవోత్సవం ఉందో. నమస్కారం. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడంలో మన చెంచయ్య గారు చెనగత్తుల చెంచయ్య గారి యొక్క సేవ కృషి చాలా ఎంతో ఉంది. అట్లానే మనం చరిత్ర ఒకసారి పరిశీలించుకున్నట్లయితే అసలు ఈ సంచార జాతులు ఎవరు, మొండికొండ ఏమిటి, కాళికాపురి, పాముల, నక్కల, బుడబొక్కుల, ఈ ఒంటెద్దుల, ఈ యొక్క కులాలు ఏమిటి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మనం పరిశీలించుకుంటే ఒకసారి మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకుల పరిపాలన ఉండగా సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను బట్టి కులాలుగా బీసీలుగా కొన్ని ఎస్సీ ఎస్టీలుగా ఒక లిస్టు తయారు చేశారు. వాళ్ళు ఒక సామాజిక విభజన చేశారు. ఆ టైంలో ఈ సంచార జాతులకి చదువు లేదు, ఒక ఊళ్ళో ఉండేవాడు కాదు. వీళ్ళు అధికారులకు చెప్పి అయ్యా మా ఆర్థిక పరిస్థితి మమ్మల్ని ఈ విధంగా పెట్టండి అని చెప్పే పరిస్థితి కూడా ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. అందువల్ల ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆ బ్రిటిష్ పాలకుల టైంలో కొన్ని జాతుల్ని, ఈ సంచార జాతులైన వాళ్ళని బీసీఏలో పెట్టేశారు, బీసీలుగా పెట్టారు. వాస్తవంగా వీళ్ళు ఎస్టీ కంటే ఇంకా చాలా తక్కువ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఉన్న కులం ఇది. తర్వాత అనేక పోరాటాలు చేయడం వల్ల అత్యంత మోస్ట్ డిఫరెంట్ క్లాస్ అని చెప్పి అత్యంత ఎంబీటీ అత్యంత వెనుకబడిన కులాల మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి, అంటే దాని చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత లేదు. ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారే కానీ సపరేట్గా దానికి చట్టబద్ధత లేదు. ఒక ఎంబీటీగా వంచల బుడబొక్కల సంఘ నాయకులు శ్రీ లక్కే రామయ్య గారు ప్రభుత్వం నుంచి అనేక పథకాలు వీళ్ళు మంజూరు చేసి ఈ కులాన్ని పైకేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఆచరణలో జరిగి వీళ్ళు ప్రత్యేకంగా ఏంటో ఇప్పుడు ఈ దాదాపు ఈ కులం వాళ్ళు ఇంత ముందులాగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఏర్పాటు చేసిందో అనేక సాంకేతిక విప్లవం వచ్చేసింది, పరిశ్రమలు వచ్చినాయి. ఈ కులవృత్తులు కూడా అంతరించిపోయినాయి. ఇప్పుడు ఎక్కువగా ఈ సవరాలు కట్టి హ్యూమన్ హెయిర్ని కరెక్ట్ చేసి సవరాలు కట్టి సవరాలు అమ్మే పరిస్థితిగా లేదు. వాళ్ళు ఇప్పుడు పాతీయం వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, కులవృత్తి లేదు. అలానే ఈ యాచవృత్తి కూడా దాదాపుగా నుంచి ప్రభుత్వం కూడా యాచవృత్తిని ప్లాన్ చేసేసింది. వీళ్ళు కులవృత్తులు లేవు, ఇతర ఆర్థిక వనరులు లేవు. ఆర్థిక పరిస్థితి చాలా వెనుకబడిగా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి ఇప్పుడు ఇళ్ల పట్టాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఇళ్ల పట్టాలు లేవు, వీళ్ళకి ఆరోగ్య కార్డు లేవు, కొంతమందికి ఆధార్ కార్డు ఓట్లు కూడా లేని వాళ్ళు ఇప్పుడు కుటుంబంలో అయితే వాళ్ళు ఓటు నక్కవాళ్ళకి అయితే ఓట్లు లేవు. ఎందుకంటే వాళ్ళకు ఈ యొక్క డోర్ నెంబర్ ఉంటేనే ఓట్లు వస్తారు. ఇట్లా అయిన వాళ్ళకి డోర్ నెంబర్ అనేది వాళ్ళు అక్కడక్కడ టెంట్ వేసుకుంటారు, టెంట్ వేసుకొని గుర్తు చేసుకొని ఇంకో ఊరు కొన్ని ఊరు ఇంకో ఊరికి వెళ్తారు, అక్కడ టెంట్ వేసుకుంటారు, మళ్ళీ వెళ్తుంటారు. వీళ్ళు డోర్ నెంబర్ లేవు, ఓట్లు లేవు. ఓట్లు లేకపోతే ఆధార్ కార్డు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఈ డోర్ నెంబర్ ఆధార్ కార్డు ఓటు హక్కు లేకపోతే ఇంటి పట్టాలు. ఇలాంటి సమయంలో ఒకదానికి ఒక లింక్ ఏర్పాటు చేసుకుని అనేక ఇబ్బందులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చెంచయ్య గారు దాదాపు 30 సంవత్సరాల క్రితం
మేము చిత్రగారు ఒంగోలులో జిల్లా ముండి పంట సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేసి దాన్ని సపరేట్ జిల్లా రిజిస్టర్ ఆఫీసులో దాన్ని రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేసి జిల్లా మీటింగ్ పెట్టి అట్లా హైదరాబాద్ సౌర బస్తీలో ఒక స్టేట్ మీటింగ్ పెట్టాం. స్టేట్ మీటింగ్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి అప్పుడు ట్రైజం పథకం ఉంది. ఆ ట్రైజం పథకం కింద వీళ్ళకి గవర్నమెంట్లో విడుదల తయారు చేయడం నేర్పమని చెప్పి ట్రైజం పథకం అర్జీలు ఇచ్చి అనేక ఉద్యమాలు చేస్తే చాలా వరకు సక్సెస్ అయ్యి వస్తున్నారు. మనం మేయర్ ఆహ్వానించండి. ఈరోజు 17/2/2025 ఈ మహాసభ ఏర్పాటుకి మరి గౌరవీయులైన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిచాము. సరే సారేళ్ళు 30 మంది ఇంకా ఉన్నారు కాబట్టి ఈరోజు మున్సిపల్ మనకి చాలా వచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో మన గంగా సుజాతమ్మ గారు మీరెవరో మన మున్సిపాలిటీ పెట్టిన కరువు వదిలిపోవడానికి ఈరోజు వచ్చినందుకు నేను చాలా మంది కూడా ఈరోజు వచ్చింది మామూలు. ఇదే విధంగా గత ప్రభుత్వాల్లో నేను ఎంతో కష్టపడ్డానని చెప్తే మరి లోగా నమ్మడం కాదు, సూచనలు చెప్పుకోవాలి. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ మణివాళ్ళ సంఘం సంచార జాతుల్లో తిరుగుతుంటే ఏ కులంలో పోయినా కూడా మణివాళ్ళోళ్ళు, బామలోళ్ళు, గుడమందులోళ్ళు, కాడిబాబులోళ్ళు, తొమ్మలోళ్ళు, గంగపులోళ్ళు, దాసరోళ్ళు, సంగమోళ్ళు ఈ కులాలన్నీ కూడా ఒక బీసీ ఏదో ఉన్నాయని చెప్పి ఒక ఆవేశంతో 25 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో తిరుగుతూ కూడా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా మరి 2017-18లో మరి రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దాన్ని కలిపినట్టు ఘనత దామకల్ల జనార్దన్ గారికి ఎక్కింది. ఇదే అంబేద్కర్ భవనంలో గతంలో 2017-18లో మీటింగ్ పెట్టారు. సంచార జాతర ఆ రోజు ఫుల్గా వచ్చారు. ఈ రోజు కూడా అదే ఘనత మళ్ళీ పెట్టాలనుకున్నా. కానీ 2017-18లో గవర్నీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 32 కులాలు ఇచ్చారు. ఈ 32 కులాలు ఇచ్చినందుకు సరే ఎంబీసీ కార్పొరేషన్ పెట్టాం. మాకు కులాలకు చైర్మన్ ఇవ్వమని అడిగాం. చైర్మన్ ఇవ్వమని అడిగితే నా కుటుంబం మీద చేసి ఇంతవరకు నన్ను సంచార జాతుల్లో నేరుగా జరిగినందుకు పెద్ద ఫోటో తీయమని చెప్పి రవీంద్ర గారు పెట్టిన అవసరం మీద చేపెట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగారు, అయ్యా నువ్వు కానీ ఈ సంచార జాతుల కార్పొరేషన్కి నువ్వు కానీ నిధి ఇచ్చావని అయితే ఈ సంచార జాతులకు దేవుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటావా అని చెప్పేసి మీరంతా నా వైపు ఉండండి, నేను చేయాల్సిన పని నేను చేస్తానన్నారు. అన్నం 3 నెలల కాలంలో కూడా ప్రతి కుటుంబానికి బ్యాంకు లింక్ లేని రుణాలు 30,000 రూపాయలు ఇచ్చిన కనుక నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెట్టాం, తిరిగాం. 308 మందికి గత వైఎస్ఆర్ పార్టీలో గవర్నమెంట్లో 305 మందికి బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని ఇచ్చి ఈ 305 మంది రుణానికి ఆన్లైన్ చేస్తే ఇంకా ఇస్తారని తిరిగాం. కానీ లాస్ట్కి 3 సంవత్సరాలు దాటిన తర్వాత నేను కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఎవరిది ఏమైనా పెద్దయినా నువ్వు నాకు అన్నం కట్టుకాకు పెద్దవాడి ఆ ముఖ్యమంత్రి అమ్మవారికి వాడుకున్నాడు మీకు 305 మందికి ఇచ్చిన రుణాన్ని అని అడిగారు. ఎంత అన్యాయం, ఇంత పరిశ్రమ 305 మందికి రుణాలు ఇస్తామని చెప్పి మళ్ళీ తీసుకున్నానని చెప్పి ఆ రోజు నుంచి ఆవేశంగానే ఉన్నాను. ఉన్న తరంలో మరి మహానుభావుడు అఖండ
మరి రుణాలు ఇస్తానని చెప్పి ఇల్లు స్థలాలు కానీ మరి రుణాలు కానీ ఒకటమ్మా రేపు చంద్రబాబు నాయుడు ఒకటి మాట్లాడాలి. ఒకటి సంచార లక్షలు కరెంటు బిల్లులు కట్టలేకున్నాడు తల్లి. ఎస్సీలకి వెళ్తే ఏనుకున్నారు కరెంటు బిల్లులు ఆనాడు 200 యూనిట్లు ఉచితం ఇస్తానన్నారు సంచార జాతులకి అన్నాలే కానీ వదిలిందే లేదు. ముఖ్యమైనటువంటి కరెంటు ఒకటి ఇల్లు స్థలాలు కానీ రేషన్ కార్డులు కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు శాస్త్రాలు చేతాలు మా స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా ఉండాలని చెప్పేసి ఈ సభా కార్యక్రమానికి చేశాం. ఈ రోజున మరి ఆయన అందుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా కూడా ఈ సభా కార్యక్రమానికి ఎమ్మెల్యే తెచ్చి మళ్ళీ మాట్లాడతామని చెప్పి మరి టైం అయిపోయింది కాబట్టి మరి సభకు కలుస్తామని చెప్పి చాయ్ కాదు ఇటు గారికి ఒక చిరు సన్మానం ఒక చంద్ర గారు గారికి చిరు సన్మానం. ఇప్పుడు అకాలం అవుతుంది. మేయర్ గారు ఆమె ఉపన్యాసం కోరుతున్నాం. ఈరోజు సంచార జాతుల మహాసభకు ఆహ్వానించేందుకు మరి చెంచయ్యకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సంచార జాతుల సంక్షేమ సంఘాన్ని మరి ఏర్పాటు చేయడానికి మన లాయర్ బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో సంచార జాతుల వాళ్ళు మనకు అందరికీ తెలిసిన విషయమే. బుడబుక్కలు కానివ్వండి, కాటిపాపులు కానివ్వండి, అలాగే మొండే బండ, ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రోజుకు ఒక ఊరు, అందుకే వేరే వేరే ఊళ్ళలో తిరుగుతారు కాబట్టి సంచార జాతులు అని అంటారు. ఒక చోటే ఉండకుండా రోజుకు ఒక ఊరిలో ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కి వెళ్తారో పని చూసుకుంటారు, మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఊరు కానీ ఒక నిర్దిష్టమైన ప్లేస్ కానీ ఎక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా మనం చూసినట్టయితే మామిడిపాలెం చూసాక ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, కబడ్డీ పాలెం అంటే ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, అలాగే మన 16వ డివిజన్, అలాగంటే ఎస్సీలు అంటే ఒక కమ్యూనిటీకి ఒక ఏరియా అంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి సంచార జాతులకు మాత్రం ఒక ఏరియా అనేది లేకుండా ఉండటం వలన వాళ్ళకి యూనిటీ లేక ఇలాగ అప్పుడప్పుడు ఇలా మీటింగ్లు పెట్టుకొని మేము కూడా ఉన్నాము, ప్రభుత్వాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, మా వల్ల కూడా ఓట్లు పడ్డాయి అనే ఒక ఆక్రోషంతో మరి మాకు కూడా ఒక సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైతే హామీ ఇస్తుందో ఇచ్చిన హామీకి కట్టుబడి ఖచ్చితంగా మరి గతంలోనే మరి మీకు జీవోలు కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి అలాగనే మీకు అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అందే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా, మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఇలా పట్టాల విషయంలో అయితే కానివ్వండి, ఇలా స్థలాల విషయంలో కానివ్వండి, అలాగే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి, మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవడం లేదు, పాపం ఆయన ఇక్కడే ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అందుకని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటున్నారు. ఇకపోతే నేను కూడా ఒంగోలులోనే ఉంటాను. ఒకవేళ నా ఆఫీస్కి రావాలంటే మున్సిపల్ ఆఫీస్కి అందరికీ తెలిసి
తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను మరి మదర్ తెరిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు, రోడ్ సౌకర్యం లేదు, అసలు నడవడానికి కాలినడకం కానివ్వండి, అలాగే 2 వీలర్ కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ మరి నేను ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మరి ఒక రోడ్డు ఒక లైనింగ్ అనేది చేయడం జరిగింది, దానికి మీకు మంచినీటి సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఇలాగంటే మా నోటీస్కి వచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులోనే ఉంటాము. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నారు ఆ యొక్క పని చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారాగా మరి నేను కూడా మీ తరఫున నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే మరి ఈ మధ్యకాలంలో నాకు తెలిసి చట్నీ కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, వీళ్ళెద్దరైతే నన్ను ఎప్పుడు ఏ పని అడిగినా నేను ఏది కాదల్లా ఎప్పుడైనా చేసుకుంటున్నా చెప్పి నా డివిజన్లో ఓటర్స్ కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఒకవేళ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా వచ్చినట్టయితే మీరు అందరికీ తెలియజేయండి. ఖచ్చితంగా మేము మరి ప్రభుత్వ పథకాల విషయంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాటినన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మరి మా తరఫున మేము మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మరి ఒకసారి మీకు తెలియజేస్తూ